ఎక్కడికి? ఊళ్ళోకి వెళ్ళాలి. సరే ఎక్కువ. ఎక్కడి నుంచి వస్తున్నావు? శ్మశానం నుంచి వస్తాను. శ్మశానం నుంచా? నేను దెయ్యాలంటే భయం లేదా? నేనే దెయ్యాన్ని. నువ్వు దెయ్యాలను చూసావా? నువ్వు చూస్తావా? కట్ కట్ షాట్. ఓకే, సూపర్ గా చేసావునా. రేపు నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలా? ఇస్తానులే పదనా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? ప్రశాంత్ అన్న దగ్గరికి. ప్రశాంత్ అన్న. ఏమిరా బాగున్నావా? వీడెవడు? ఫ్రెండ్ షూటింగ్ కోసం తీసుకొని వచ్చాను. యాక్టింగ్ బాగా చేస్తాడా? చేస్తానులేనా. ఏం పేరు? లోకేష్ నా. ముందు ఎప్పుడైనా యాక్ట్ చేసావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎక్కడైనా తీసుకొచ్చావు? రూమ్ ఏమైనా కావాలా? కావాలనా? మన రూమ్ లోనా? సరే పద. పైకి తీసుకుని పో మన రూమ్ లో. వీడే దున్నపోతు దొల్లతాడు రోజు. వీడికి తోడు ఇంకో తోకం తీసుకొచ్చాడు. ఇక నైట్ నిద్రపోయాడు. నేను పెదవనాయాలా భయపడ్డాను కదరా. ఛై, అంత గట్టిగా కొట్టావా? వాసిపోయింది కదనా. నువ్వెందుకు అంత గట్టిగా అరిచావు? కళ్ళకు దెయ్యం వచ్చిందా, అందుకని భయపడిపోయానా. ఏరా నీ బాధ? పెద్దవనాయాలా ఏంద్రా మీరు? ఏంది అని కూర్చోన్నాడు. ఏం నా కళ్ళు ఎర్రగా ఉన్నాయి? ఒకడేమో దొల్లుతాడు, ఒకడేమో భయపడతాడు. ఇంక నిద్ర నాకెట్లా వస్తుంది? ఎవట్రా వీడు? నడత ఉలిక్కిపడి లేస్తాడు. నిద్ర జరగొట్టా కదరా. రాత్రి దెయ్యం కళ్ళకి వచ్చిందా? దెయ్యమా? కల్లోనా? మా ఇంట్లోనా? నైట్ అంతా నిద్ర లేకుండా చేశారు కదరా. దెయ్యం అంటే భయం నా. నీకు భయమా? దున్నపోతలా ఉన్నావు. రే జరుకోరే, ఎంతట్లతో చంపేసేలా ఉన్నాడా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీడిని? నిజంగా దయ్యం కళ్ళ వచ్చిందంటున్నా. అబ్బా, అయితే మనం ప్రాంక్ చేద్దాం నా. వాడు అసలే భయస్తాడు. వాడిని ప్రాంక్ చేస్తే ఎలా చెప్పు? సరే చూద్దాం. ప్రాంక్ చేద్దాం నా. ప్రాంక్ చేద్దాం నా. ప్రాంక్ చేద్దాం నా. చేద్దాం.
దయ్యం ఎవరు మరి? దయ్యం నువ్వే ఉండునా. లోకేష్ దగ్గరికి వెళ్ళి నువ్వే దయ్యం అని నమ్మించి అబద్ధం చెప్పి తీసుకొస్తానా. అయితే భయపెట్టేద్దాం అంటావు. సరే, రే ఏంద్రా ఇది దెయ్యం క్యారెక్టర్ అన్నా, ఇదేం చేతబడులు చేసేవాళ్ళు లాగా ఉన్నది. ఓ, అదేం కాదులేనా. నువ్వు కెమెరా తీసుకురమ్మన్నాను కదనా, ఫోన్ ఎందుకు తీసుకొచ్చావునా? నీ మొహానికి ఫోన్ ఎక్కురా, కెమెరా ఎందుకురా నీకు? వీడిని నమ్ముకున్నందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. వీడికి తెలియకుండా ప్రాంక్ చేస్తాం. ఒకళ్ళు చనిపోతే వాడు చచ్చిపోయేదానికి వాడే ముసలాడు కాదులేనా. షాట్ బాగా వచ్చిందా? షాట్ బాగా వచ్చిందిరా. నేను ఫంక్షన్కి వెళ్ళాలిరా. సరే వెళ్ళు. నువ్వు కాదు నా దయ్యం, ప్రశాంత్ అన్న. నీకు అబద్ధం చెప్పి తీసుకొచ్చాను. రే ఆ ముక్క ముందే కదరా చెప్పాలా, భయపడి చచ్చాను కదరా నాయన. హలో జమీర్, ప్రాంక్ చేద్దామన్నావు, సురాజ్ని పంపిస్తున్నావు మేకప్ కోసం. పంపించలేదు ఇంకా. హలో 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 ఎవర్రా ఫోన్ చేసింది? ప్రశాంత్ అన్న. మరి ఇక్కడ ఎవర్రా ఉండేది? ప్రాంక్ చేస్తావురా ప్రాంక్? నీ వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది కదరా. నిన్ను విడిచిపెట్టను రా ఇంక నేను. వచ్చేసిన ప్రాంక్ వల్ల నా భార్య చనిపోయిందిరా. మళ్ళీ ప్రాంక్ చేస్తారా మీరు? నేను చంపేస్తాను రా. అసలు ఎవరు నువ్వు? నేనెవరో తెలుసా నీకు? ఒక్కరిని కూడా వదిలిపెట్టను. జమీర్ 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 నాన్న, ఈరోజు ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. జమీర్ చెప్పిందంతా ఇప్పుడు నువ్వు ప్రశాంత్ అన్న రూపంలో జమీర్ చెప్పిన ప్లేస్కి వచ్చాయి, సరేనా? ఇదే ప్రశాంత్ అన్న స్కూటీ, అక్కడికి తీసుకొని వచ్చి నేను ప్రశాంత్ అన్న రూమ్లో పని ఈరోజు జమీర్ చేశాను. షూటింగ్ అన్నారు, తెల్లవారి నుంచి ఫోన్ చేస్తా ఉంటే ఒక్కడే ఎత్తడం లేదు. ఆడిపోయి ఉంటారు వీళ్ళు, ఇంకా రాలేదే. వీళ్ళ కోసం. ఏ లోకేష్, ఎక్కడికి పోయారా మీరు? తెల్లవారి నుంచి వెయిట్ చేస్తాను మీకోసం. జమీర్ ఎక్కడా? రే నిన్నే, జమీర్ ఎక్కడా? జమీర్ ఏం చేయనవరా? నా పేరు లోకేష్ అనుకుంటున్నావా? కాదు, డేవిడ్ నా పేరు. సన్ ఆఫ్ ఫ్రాంక్. ఫ్రాంక్ కొడుకు నువ్వు. జమీర్ చంపుతారా నువ్వు?